తాజా 30. ఎస్. అండ్ గోవాలో ఇంకో విషయం జరిగింది. యాక్చువల్లీ ఎప్పుడు నేను ఎవరికైనా సహాయం చేసేటప్పుడు స్వార్థంతోనే చేస్తాను అని చెప్పాను కదా ఇంటర్వ్యూలో. ఏంటి ఆ స్వార్థం అంటే, నేను ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు, అదే నా స్వార్థం. గోవాలో యాక్చువల్లీ ఏమైంది, మేము గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాము. ఇట్ వాజ్ midnight 1:30. సాటర్డే మార్కెట్కి వెళ్ళి సాటర్డే మార్కెట్ నుంచి వీఆర్ కమింగ్, నో నాట్ దట్, ఆన్ సండే. సో మేము వచ్చాము, అక్కడ రోడ్ మిస్ అయింది. రోడ్ మ్యాప్లో మేము హోటల్కి వెళ్ళే రోడ్ మిస్ అయిపోయింది. బికాజ్ వీ టుక్ హోటల్ ఇన్ పనాజీ, ద సెంటర్ ఆఫ్ ది సిటీ, ఎక్కడో తీసుకున్నాం. హోల్ నైట్ కాదు, ఆల్మోస్ట్ గంట సేపు ఆ ఏరియాలో చక్కర్లు కొట్టాం. అండ్ నోబడీ వాజ్ దేర్. అప్పుడప్పుడు ఒక కార్ వెళ్తుంది. బై మిస్టేక్ మేము ఒక నేషనల్ హైవే తీసుకున్నాం. దట్ నేషనల్ హైవే ఎంత దూరం చూసినా యూటర్న్ కూడా లేదు, కొన్ని కిలోమీటర్స్ వరకు, మోర్ దెన్ 10 kilometers వరకు. అండ్ వీ వెంట్ దేర్. ఆ midnight 1 o'clock అయింది. కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఇట్ వాస్ సో కోల్డ్ అండ్ జర్కిన్స్ ఏం లేవు, బికాస్ డే టైమ్ ఇట్ వాస్ సో హాట్. అండ్ ఐఎమ్ షివరింగ్, నాకు చలి పడదు. అండ్ మై టీత్ వాజ్ లైక్ ఇలా అంటున్నాయి. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు టాక్. అండ్ నా ఫ్రెండ్కి ఫుల్ టెన్షన్ వచ్చేసింది, బికాజ్ ఇట్ వాజ్ 1 o'clock in the midnight. We missed the road and we can't even ask anybody because nobody was there. And then మళ్ళీ ఎంత చాలా దూరం వచ్చిన తర్వాత వన్ పర్సన్ వాజ్ స్టాండింగ్ ఓవర్ దేర్. ఐ ఆస్క్డ్ హిమ్ ఇక్కడ అడ్రస్ ఇలా కావాలి అని. హీ టోల్డ్. అండ్ దెన్ మళ్ళీ వచ్చాము, మళ్ళీ సేమ్ రోడ్కి వచ్చేసి, అండ్ అగైన్ వీ మిస్డ్. అండ్ ఇట్ వాజ్ 1:30. అక్కడ బైక్ ఇలా స్టాప్ చేసి రోడ్లో, సీరియస్లీ ఐ ప్రేడ్ గాడ్. ఆ బైక్ వచ్చేసి ఒక ప్రైవేట్ బైక్ వీ టుక్ ఫ్రమ్ వన్ లేడీ. సో దానికి ఒక క్రాస్ ఉంది, జీసస్ క్రాస్ ఉంది. దాన్ని హోల్డ్ చేసి, జీసస్ ప్లీజ్ నాకు రూట్ చూపించవా, ఇప్పుడు midnight 1:30 అయిపోయింది అండ్ మై ఫ్రెండ్ ఈజ్ కేరింగ్ టూ మచ్ అండ్ దెన్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు స్టే ఆన్ రోడ్స్, సో ప్లీజ్ సేవ్ మీ. అండ్ 1 minuteకి ఒక వైట్ కార్ వచ్చేసి, అండ్ ద డ్రైవర్ హీ వోర్ వైట్ క్యాప్, వైట్ షర్ట్, వైట్ మొత్తం అంతా డ్రైవర్ గెటప్, లైక్ హీ కేమ్ లైక్ ఏంజల్ అనమాట. ఆడు వచ్చి మ్యామ్ రూట్ చాయేనా అని అడిగాడు. వీఆర్ లైక్ ఎస్. సో మేము హోటల్ అడ్రస్ చెప్పగానే హీ సెడ్ గో స్ట్రైట్, యువర్ హోటల్ విల్ కమ్. వీఆర్ లైక్ రియలీ సర్ప్రైజ్డ్. వి సెడ్ థ్యాంక్స్. అలా జస్ట్ అలా వెళ్ళాము, మా హోటల్ వ్యూ కనిపించింది. వీఆర్ లైక్ లిటరల్లీ సర్ప్రైజ్డ్. అంటే మేము midnight అడ్వెంచర్స్ చేసామంటే ఆల్మోస్ట్ ఒక 2 hours రోడ్లో ఇట్లా చక్కర్లు కొట్టాము. అదంతా 2 hours కాదు, 1.5 hours చక్కర్లు కొట్టాము. 12 o'clock నుంచి 1:40 వరకు చక్కర్స్ కొట్టాము. అండ్ సీరియస్లీ అంటే అది కూడా ఒక అడ్వెంచర్ లాగా అనమాట మాకు. సో అలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో నాకు చాలా జరిగాయి. ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అట్లా దేవుడు పంపించిన ఏంజల్లా వచ్చి నాకు ఎన్నోసార్లు ఎన్నో ప్రాబ్లమ్స్లో హెల్ప్ చేశారు. సో మీరు కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే మీ ప్రాబ్లమ్స్, క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ద గాడ్ విల్ కమ్ లైక్ ఏ ఏంజల్. అండ్ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్.